హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ వెజ్ నూడిల్స్ ట్రై చేస్తున్నాండి. నూడిల్స్ కి వేడి నీళ్ళు పెట్టుకుంటున్నా. వాటర్ లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. కదండి, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. వాటర్ హీట్ ఎక్కాక నూడిల్స్ వేసుకుంటాం. వాటర్ మరుగుతున్నాయండి, నూడిల్స్ వేసుకుందాం. కొద్దిగా ఉడికాక తీసి పక్కన పెట్టి 90% ఉడికిందండి. 10% మనం తాలింపు వేసుకుంటాం కదా, దాంట్లో మగ్గిద్ది. ఇప్పుడు వడకట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా కూల్ వాటర్ పోసుకుందాం. పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వేసుకొని కడాయి పెట్టుకొని 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాం. కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు క్యాబేజీ. త్వరగా మగ్గడానికి కొద్ది సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఈ మగ్గాక నూడిల్స్ వేసుకుందాం. ఇప్పుడు మగ్గినాయండి, సాస్లు వేసుకుందాం. 1 స్పూన్ మందం సోయా సాస్ వేస్తున్నాం. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ టమాటా కెచప్. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం. హైలో పెట్టుకొని 1 నిమిషం. ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసిపోయిందండి. నేనైతే నిమ్మకాయ పిండట్లేదండి, మీకు ఒకళ్ళు కావాలంటే మీరు నిమ్మకాయ పిండుకొని మీ ఆప్షన్ అండి. ఇంకా అయిపోయిందండి. నూడిల్స్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. నూడిల్స్ బాగున్నాయండి, బాగా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి.